నమస్తే అండి అందరికీ. హైదరాబాద్ RRR దాటిన తర్వాత 5 కిలోమీటర్ల దాకా కూడా రీజనల్ రింగ్ రోడ్డు HMDA లిమిట్స్లోకి ఉంటుందండి. RRR దాటిన తర్వాత కూడా 5 కిలోమీటర్ల దాకా HMDA లిమిట్స్ ఉంటుంది. ఈ కొత్తగా కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు చేర్చారు గవర్నమెంట్ వారు. వాటి వివరాలన్నీ ఈ వీడియోలో ఇస్తున్నాను, చూడండి. కొన్ని చదువుతాను. 32 మండలాలు వస్తున్నాయి నాగర్ కర్నూలు జిల్లాతో సహా కలుపుకొని మొత్తం. రాష్ట్ర ప్రభుత్వం సంస్థల్లో HMDA ప్రత్యేకంగా ఉంటుందండి. సొంతంగా ఆదాయ వనరు సమకూర్చుకుంటూ మహానగర విస్తరణ కీలకంగా వ్యవహరిస్తుంది. గతంలో హుడాగా ఉండేది, ఇప్పుడు HMDAగా మార్చారు. ఆ తర్వాత దీన్ని నగర విస్తరణలో భాగంగా పెంచుకుంటూ పోతున్నారు. దేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీకి లేని విధంగా మన హైదరాబాద్, తెలంగాణలోనే మాత్రమే హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు అనేవి ఉంటాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. 650 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణంతో. 2008లో అప్పటి ప్రభుత్వం హుడాను HMDAగా మార్చింది. దీంతో HMDA పరిధి 7257 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కనపడే మండలాలు, జిల్లాల్లో ఉండే మండలాలు, కొన్ని పల్లెలు మొత్తం కూడా HMDA లిమిట్స్లోకి వస్తున్నాయండి. ,13,000 చదరపు కిలోమీటర్లు HMDA లిమిట్స్లో ఉంటుందండి. హుడాకు వచ్చేసి 1,348 చదరపు కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు 330 కిలోమీటర్లు ఉంటుంది.